ఒక తెలివి తక్కువడిని పెళ్లి చేసుకున్నప్పుడే పెళ్లి అనేది ఎంత పెద్ద తప్పో అర్థమవుతుంది. కట్టుకున్నోడు చేసే పనులకు ప్రతిసారి భార్యనే వెనకేసుకుని రావాలా అంటూ నయనతార పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే షింబు, ప్రభుదేవ, ఆర్య అంటూ అఫైర్స్ తో పెద్ద లిస్టే మెయింటైన్ చేసిన నయనతార ఇప్పుడు చేసిన పోస్ట్ తో భర్తను వదిలి మరో పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియా ఓ రేంజ్ లో టాక్ నడుస్తుంది. మరి నిజంగానే నయనతార విడాకులు తీసుకొని మరో పెళ్లికి సిద్ధంగా ఉందా? సింగర్ చిన్మయి నయనతార దంపతులపై ఎందుకు ఫైర్ అయింది? ఈ గొడవల్లో జానీ మాస్టర్ పేరు ఎందుకు వచ్చింది? గతంలోనే విఘ్నేష్ కు బ్రేకప్ చెప్పిన నయనతార మళ్లీ పెళ్లెందుకు చేసుకుంది? తమిళ ఇండస్ట్రీలో నయనతారపై జరుగుతున్న గొడవలేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి, ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కెరియర్ పరంగా ఎంత హైలో ఉంటుందో పర్సనల్ విషయంలో కూడా అంతే టాప్ లో ఉంటుంది. మెయిన్ గా ఆమె లవ్, డేటింగ్స్ విషయంలో మాత్రం రికార్డ్ సృష్టించిందని చెప్పాలంటే ఇండస్ట్రీలో లవ్ విషయంలో బాగా వైరల్ అయిన వారిలో నయనతారే ఫస్ట్ లిస్ట్ లో ఉంటుంది. ఇలాంటి విషయాలలో నయనతార ఎంత హాట్ టాపిక్ గా ఉన్నా కూడా తన కెరియర్ కు మాత్రం అస్సలు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. అంటే తనలో ఉన్న క్రేజ్ అలాంటిది. ఇదిలా ఉంటే నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఈమె 1984 నవంబర్ 18న కురియన్ కుడియట్టు ఓమన్ కురియన్ దంపతులకు బెంగళూరులో జన్మించింది. నిజానికి వీళ్ళది కేరళ రాష్ట్రంలో పత్తినేతిట్ట జిల్లాలో ఉన్న తిరువల టౌన్. నయనతారకి లెనో అనే అన్నయ్య కూడా ఉన్నారు. నయనతార నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడం వలన ఆమె చదువు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సాగింది. స్కూలింగ్ గుజరాత్ లో ఉన్న జామ్ నగర్ లోను, మరికొంత చదువు ఢిల్లీలోను సాగింది. మరికొంత చదువు తిరువలలో ఉన్న బాలిక మోడర్న్ హైయర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. డిగ్రీ మార్తోమా కాలేజ్ లో ఇంగ్లీష్ లిటరేచర్ గా బ్యాచిలర్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఇక తను డిగ్రీ చదువుతున్నప్పుడే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసింది. అలా చాలా లోకల్ బ్రాండ్స్ కు మోడలింగ్ చేసింది. పలు జ్యువెలరీ యాడ్స్ లో కూడా చేయగా ఓసారి వనిత మ్యాగజైన్ లో నయనతార ఫోటో చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్వాడ్ మనిసినక్కరే అనే సినిమాకు తననే హీరోయిన్ గా పెట్టాలని నయనతార అప్రోచ్ అవ్వగా నయనతార కూడా సరదాగా నటించాలని ఓకే చెప్పి ఆ మూవీలో చేయగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇక మూవీ స్టాప్ చేద్దామని అనుకోగా అదే సమయంలో మోహన్ లాల్ తో మూవీ ఆఫర్ రావడం కాదనలేకపోయింది. కానీ ఈ మూవీ విడుదలై ఫ్లాప్ అయింది. అయితే నయనతారకి మాత్రం నటిగా మంచి పేరు వచ్చింది. దీంతో అప్పటి నుండి మళ్లీ వెనక్కి చూడకుండా వరుస మూవీస్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకొని బాగా బిజీగా మారింది. అయితే ఒకవైపు నటిగా ఎంత క్రేజ్ తెచ్చుకుందో మరోవైపు లవ్ బ్రేకప్స్ తో అంతే హాట్ టాపిక్ గా నిలిచింది. మొదట చంద్రముఖి మూవీ సమయంలో రజనీకాంత్ తో కుదరగా ఆ తర్వాత షింబు మాయలో పడి డేటింగ్ చేసింది. ఇక షింబుతో డేట్ చేస్తూనే మరోవైపు రజనీకాంత్ క్లోజ్ గా ఉండడంతో వీరి మధ్య బాగా గొడవలు జరిగి అది కాస్త బ్రేకప్ అయింది. ఆ సమయంలో షింబు నయనతార మీద ఉన్న కోపంతో తామిద్దరు కలిసి దిగిన ప్రైవేట్ పిక్స్ లీక్ చేయగా ఆ ఫొటోస్ బాగా వైరల్ అవడంతో నయనతార కెరియర్ కు డౌన్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు మళ్లీ రజనీకాంత్ సపోర్ట్ తో పలు మూవీస్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. అప్పుడే నయనతార విషయంలో రజనీకాంత్ ఇంట్లో గొడవ జరగడంతో రజనీకాంత్ నయనతారను దూరం పెట్టాడు. ఆ తర్వాత నయనతారకు ఉదయానిధి స్టాలిన్ తో పరిచయం పెరగడంతో అతని ప్రేమలో పడింది. కానీ అప్పటికే ఉదయానిధికి పెళ్లై పిల్లలుండడంతో నయనతార అవేవి పట్టించుకోలేదు. ఇక ఈ విషయం ఉదయానిధి తండ్రికి తెలియడంతో ఆయన గట్టిగా మందలించడం వల్ల అతడు నయనతారను దూరం పెట్టాడు. ఆ తర్వాత నయనతార లిస్ట్ లో ఉన్నది హీరో ఆర్య. వారిద్దరు కలిసి ఓ మూవీ చేస్తున్న సమయంలో పెరిగిన పరిచయం వల్ల ఇద్దరు డేటింగ్ చేయగా ఆ తర్వాత వీరి పెళ్లికి ఆర్య తండ్రి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ తమ రిలేషన్ కు బ్రేకప్ చెప్పి జస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత నయనతారకు మూవీ సమయంలో ప్రభుదేవతో పరిచయం ఏర్పడడంతో అతనికి పెళ్లై పిల్లలున్నారని తెలిసినా కూడా నయనతార మాత్రం అవేవి పట్టించుకోకుండా ప్రభుదేవతో బాగా క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేసింది. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టగా వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఈ విషయంలో ప్రభుదేవ భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుదేవ నయనతార కోసం తన భార్యకు విడాకులు ఇచ్చి తన పిల్లలను తనతోనే నయనతార ఇంట్లో ఉంచుకోవడంతో వీరిద్దరికి గొడవలు వచ్చాయి. దీంతో ప్రభుదేవ నయనతారతో ఉండటం కరెక్ట్ కాదని ఆమెకు బ్రేకప్ చెప్పి తన పిల్లలను బాంబేకి తీసుకుని వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక నయనతార మళ్లీ ఉదయానిధితో ప్యాచ్ అప్ అవ్వగా అది ఎన్నో రోజులు కూడా ఉండలేదు. దీంతో వరుస బ్రేకప్స్ తో బాగా విసుగు చెందిన నయనతార కొంత గ్యాప్ తీసుకుని ఆ తర్వాత ఓ మూవీ సమయంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పరిచయం పెంచుకోగా అలా వీరిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది.
ఇక డేట్ చేస్తూ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత తమ రిలేషన్ గురించి కూడా అందరికీ తెలిసేలా చేశారు. అయితే 3 ఏళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పుడు కూడా నయనతారకు బాగా ట్రోల్స్ వచ్చాయి. ఎంతమందిని లవ్ చేసి వదులుకుంటావని. నిజానికి వారి బ్రేకప్ కు ముందు నయనతార మళ్ళీ రజనీకాంత్ తో మూవీస్ చేయడానికి ఒప్పుకోక అది ఇష్టం లేని విఘ్నేష్ నయనతారకి వద్దని చెప్పినప్పటికీ ఆమె వినకపోవడంతో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత నయనతార రజనీకాంత్ తో చేసిన మూవీ ఫ్లాప్ అయింది. ఈ క్రమంలో ఏం జరిగిందేమో కానీ విఘ్నేష్ నయనతార మళ్ళీ కలిసిపోయారు. ఇంకా లేట్ చేస్తే ఏమవుతుందో అనుకుని విఘ్నేష్ పెళ్లి గురించి నయనతారను ఫోర్స్ చేయడంతో అలా వీరి పెళ్లి 2022లో గ్రాండ్ గా జరగగా పెళ్లైన కొన్ని రోజులకే దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఇక ఆ సమయంలో నయనతారను చాలా మంది ట్రోల్స్ చేశారు. ఎక్కడ తన అందం పోతుందో అని సరోగసి ద్వారా పిల్లలను కన్నదని అన్నారు. మరికొంతమంది నయనతారకు గర్భసంచిలో ప్రాబ్లం ఉండడంతో అలా పిల్లలను ప్లాన్ చేస్తుందని అన్నారు. కానీ అసలు విషయం మాత్రం బయటికి తెలియదు. పెళ్లి తర్వాత కూడా మూవీస్ చేస్తూ మరోపక్క బిజినెస్ లో స్టార్ట్ చేస్తూ మొత్తం 400 కోట్ల వరకు సంపాదించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నయనతార తాజాగా ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేయడంతో అది బాగా వైరల్ గా మారింది. అందులో తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద మిస్టేక్ అవుతుందని, కట్టుకున్న భర్త చేసే పనులకి భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మగవాళ్ళు సాధారణంగా ఆడవాళ్ళ కంటే బెటర్ కాదు కాబట్టి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేండి. నా భర్త వల్ల ఇప్పటికే నేను చాలా ఫేస్ చేశానని అనడంతో ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా నయనతార విడాకులు తీసుకోబోతుందని జోరుగా వార్తలు వచ్చాయి. వెంటనే నయనతార పోస్ట్ డిలీట్ చేయగా అప్పటికే విషయం మొత్తం విషం కంటే ఫాస్ట్ గా పాకింది. ఇంతకేం జరిగిందంటే విఘ్నేష్ డైరెక్టర్ గా నయనతార ప్రొడ్యూసర్ గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీని 70 కోట్లతో 3 భాషలలో ప్లాన్ చేయగా ఈ మూవీ విఘ్నేష్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా పెట్టి అతనితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై స్పందించే చిన్మయ్ వీరి ఫోటోపై కూడా స్పందిస్తూ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇరికిన జానీ మాస్టర్ కి నయనతార విఘ్నేష్ శివన్ ఛాన్స్ ఇవ్వడం చూస్తుంటే నేరస్తులను మనమే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారంటూ పోస్ట్ చేసింది. దీంతో నయనతార కాస్త హట్ అయినట్లు తెలిసింది. అయితే ఈ క్రమంలోనే నయనతార ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నింటిలోనూ గజనీ చిత్రంలో నటించినందుకు తాను బాధపడుతున్నానని, ఆ సినిమాని చూస్ చేసుకోవడమే చెత్త అని, ఆ మూవీ ద్వారా పెద్ద పాఠాన్ని నేర్చుకున్నానని చెప్పడంతో ఇటు సూర్య ఫ్యాన్స్ నుండి అటు మురుగదాస్ ఫ్యాన్స్ నుండి నయనతార ట్రోల్స్ ఎదుర్కొంటుంది. నిజానికి గజనీ మూవీ ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ మూవీతో నయనతార కూడా గుర్తింపు వచ్చింది. కానీ ఆ మూవీ పైనే ఆమె ఈ విధంగా కామెంట్స్ చేయడంతో జనాలు రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలని అనడంతో నయనతార వాటిని తట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి నయనతార డైరెక్షన్ విషయంలో తానే అన్ని నిర్ణయాలు తీసుకోవడంతో దీంతో విఘ్నేష్ శివన్ కు నచ్చక ప్రొడ్యూసింగ్ మాత్రమే చేయాలని, డైరెక్టర్ మిగిలిన విషయాలని చూసుకుంటాడని నయనతారతో అనడంతో భర్త మాటలకు అలాగే బయట నుండి వస్తున్న నెగిటివిటీని బాగా హట్ అయిన నయనతార ఆ మూవీని బాధితులను వదులుకుంది. అంతేకాదు మరోవైపు ఆమె బిజినెస్ విషయాల్లోనూ కూడా తన విఘ్నేష్ వల్ల కొంతవరకు నష్టాలు రావడంతో దాని వల్ల వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా మారాయి. అలా విఘ్నేష్ నయనతారను షూటింగ్ కూడా తీసుకెళ్లకపోవడంతో నయనతార ఆ మూవీకి డబ్బులు పెట్టడం కూడా ఆపేయగా, అయినా కూడా ఆ మూవీని విఘ్నేష్ కంప్లీట్ చేయాలనే పనిలో ఉండగా దీంతో నయనతార కోపం రావడంతో అలా వీరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆ పోస్ట్ చేసిందని తెలిసింది. మరి ఈ జంట విడాకులు తీసుకుంటుందని వస్తున్న వార్తలపై స్పందించకపోతే ఆ విడాకుల వార్త నిజమే అనుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నయనతార పెట్టిన పోస్ట్ పట్ల మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్లు తెలియజేయండి.